వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. మై డియర్ ఆస్పిరెంట్స్, మీరందరూ కూడా చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసి చాలామంది ఈ యొక్క రిజల్ట్స్ గురించి చాలామంది తర్జన పడుతున్నారు. ఆ రిజల్ట్ ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పేసి అని చాలామంది ఫోన్లు చేయడం, కానీ కొంతమంది స్టూడెంట్స్ అయితే డైరెక్ట్గా వచ్చి కలుస్తున్నారు. ఎందుకంటే చాలా కాలం నుంచి 2009 నుంచి మనం ఇదే ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి చాలామంది మన ఇన్స్టిట్యూట్కి మన పిల్లలు వచ్చి అడగడం, ప్లస్ చాలామంది కాల్స్ చేయడం, అలాగే మనం చేసిన వీడియోల్లో వాళ్ళు కామెంట్స్ రూపంలో పెట్టడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఎటువంటి పరిస్థితుల్లో కూడా టెన్షన్ పడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే రిజల్ట్ అనేది త్వరలో రాబోతుంది. రిజల్ట్ విషయంగా మాట్లాడదామని చెప్పేసి మేము ముందుకు రావడం జరిగింది. 2018 పేపర్కి ఇప్పుడు ఉన్నటువంటి పేపర్కి కనుక రెండింటిలో కనుక బేరీజ్ చేసుకున్నట్లయితే కొంచెం మోడరేట్గా ఉన్నటువంటి వాస్తవమే అని అందరూ అంటున్నారు. నా ఒక్కడ మాటే కాదు, కొంచెం ఈజీగానే ఉంది అని చాలామంది. అంటే మరీ ఈజీ కాదు, అలాగే మరీ టఫ్ కాదు, కొంచెం అప్పటి పేపర్ మీద ఇప్పుడు కొంచెం ఈజీగానే ఉంది. ఎంత ఈజీగా ఉన్నప్పుడు కూడా డిఫరెన్స్ ఎంత ఉంటుందంటే ఒక 5 మార్క్స్, అరౌండ్ 5 మార్క్స్ వరకు కూడా కట్ ఆఫ్లో డిఫరెన్స్ అనేది రావచ్చేమో, అంతకంటే ఎక్కువ ఉండదు. నెక్స్ట్ కట్ ఆఫ్ విషయంలో ఎవరు ఇది కరెక్ట్ కట్ ఆఫ్ అంటాకి జిల్లాకి కట్ ఆఫ్ మారుతుంది. ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే విజయనగరం, శ్రీకాకుళం జిల్లా వాళ్ళతో మిగతా జిల్లా వాళ్ళని కంపేర్ చేయలేం కదా, ఎందుకంటే వాళ్ళ కట్ ఆఫ్ మరీ ఎక్కువగా ఉంటుంది. అక్కడ కాంపిటీషన్ హెవీగా ఉంటుంది విజయనగరం, శ్రీకాకుళం. అసలు అక్కడ చదివే విధానం కూడా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అక్కడ కాంపిటీషన్ వేరే ఉంటుంది. మిగతా జిల్లాలో కొన్ని జిల్లాల్లో కాంపిటీషన్ కొంచెం తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ కట్ ఆఫ్ కూడా కొంచెం తక్కువగా ఉండవచ్చు. కాబట్టి జిల్లాకి కట్ ఆఫ్ మారుతుంది. ఆ కట్ ఆఫ్ విషయంలో ఎక్కువ టెన్షన్లు పడకండి. మీ పని మీరు కంప్లీట్ చేశారు, ధైర్యంగా ఉండండి. మ్యాక్సిమం రేపు ఏమవుతుంది, ఫోర్త్నే ఆ ఈవినింగ్ లోపల మనం ఇవ్వాల్సినటువంటి డేటా వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత విత్ ఇన్ 3-4 డేస్ మ్యాక్సిమం 3-4 డేస్లో మనకు ఫైనల్ కట్ ఆఫ్, ఫైనల్ కీ ఇస్తాడు. ఈ ఫైనల్ కీ ఎప్పుడైతే ఇచ్చినటువంటి 2 వారాలు లేదా 3 వారాల్లో ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు ఉన్నటువంటి కోర్టు పోస్టులు ఉన్నాయండి, వాటికి కూడా ప్రిపేర్ అవ్వండి. ఇవి పక్కన పెట్టండి, కోర్టు పోస్టులకి ప్రిపేర్ అవ్వండి. ఎట్ ద సేమ్ టైం విత్ ఇన్ 1 వీక్ ఆర్ 10 డేస్లో మనకి ఎండోమెంట్ ఆఫీసర్స్, ఎండోమెంట్కి సంబంధించినటువంటి దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి మంచి నోటిఫికేషన్ రాబోతుంది. దానికి సంబంధించి ప్రిపరేషన్ అనేది మీరు రెడీ చేయండి. ఇక్కడ మనకి ఎందుకంటే ఆల్రెడీ జిఎస్ అంతా కూడా చదివి ఉన్నారు. మీకు హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా చదివి ఉన్నారు మీరు. కాబట్టి మీరు ఎక్కడ కూడా మీ యొక్క ప్రిపరేషన్ స్కిప్ చేయకండి, ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉండండి. మనం రిజల్ట్ గురించి వెయిట్ చేద్దాం. రేపటి రోజున మీకు నేను చెప్పే ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే, కట్ ఆఫ్ డిస్ట్రిక్ట్కి మారుతుంది. దాని గురించి ఎక్కువ ఆలోచించకండి. మీరు చేయవలసిందల్లా ఏంటంటే, వేరే వాటికి రిజల్ట్ పక్కన పెట్టి మీకేమైనా డౌట్ ఉన్నట్లయితే రేపు వాళ్ళకి బోర్డుకి తెలియచేయండి, ఆ సెలక్షన్ బోర్డుకి తెలియచేయండి రేపు లోపల. లేకపోయినట్లయితే ప్రశాంతంగా మీరు మిగిలిన వాటికి అప్లై చేస్తున్నట్లయితే వాటికి ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే, ఇంకా మీరు ఈ కోర్టు విషయాల్లో కానీ ఎండోమెంట్కి కానీ ఒకవేళ మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే తప్పనిసరిగా మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒకసారి విజిట్ చేయండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ తక్కువ మార్కులు వచ్చినప్పుడు కూడా, ఎంత ఏమనుకున్నప్పుడు కూడా బయట వాళ్ళు చెప్పినట్టు కట్ ఆఫ్లు చాలా ఎక్కువ చెప్తున్నారు, అంత కట్ ఆఫ్లు ఉండవండి. చాలామంది ఏమంటే చాలా ఎక్కువ కట్ ఆఫ్లు చెప్తున్నారు. నేను బయట కూడా మనకి వీడియోలు చూస్తూ ఉంటాం కదా, కొన్ని వాళ్ళు చెప్పే కట్ ఆఫ్ ఎలా ఉందని చాలా ఎక్కువగా ఉంది. కానీ యాక్చువల్ గ్రౌండ్ లెవెల్లో కనుక చూసుకున్నట్లయితే కట్ ఆఫ్ అనేది తక్కువగానే ఉంటుంది. నో డౌట్ అట్ ఆల్. ఇప్పుడు నేను చెప్తున్నా, మరలా ఒకసారి చూసుకోండి, కట్ ఆఫ్ అనేది తక్కువగానే ఉంటుంది. ఏదో కొన్ని జిల్లాలకు తప్ప కట్ ఆఫ్ ఎక్కువగా ఉండొచ్చు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల లాంటి జిల్లాలకి కొంచెం ఎక్కువ కట్ ఆఫ్ ఉండొచ్చు. కానీ మిగిలిన జిల్లాలకు మాత్రం కట్ ఆఫ్ అనేది తక్కువగానే ఉంటుంది. మీరేమీ టెన్షన్ పడొద్దు. మీకు ఎప్పుడు ఎక్కడ ఏ డౌట్ వచ్చినా మన హర్షిత్ ఇన్స్టిట్యూట్కి కాల్ చేయండి. ఒకవేళ మీరు కనుక కోర్టుకి కానీ ఎండోమెంట్కి కానీ ప్రిపేర్ అవుతున్నట్లయితే ఒక్కసారి మన ఇన్స్టిట్యూట్ని అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.